వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కాచ్ సాగర్. ఇవాళ మా ఊళ్ళో జాతర ఉంది, సిద్ధేశ్వర స్వామి రథోత్సవం. అందరికీ వెల్కమ్. చాలా కొత్తగా చూపించబోతున్న జాతర అంటే ఎలాంటిదో మొత్తం ఒక సినిమాలా ఉంటుంది. జాతర కను విందుగా ఉంటుంది, మసాలా భోజనం కూడా ఉంటుంది. రెడీగా ఉన్నారా? లెట్స్ గో. ఈ రథం ఎంతో పురాతన కాలం నాటిది. అలాగే గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం రథోత్సవాన్ని ఒక పెద్ద జాతరలాగా జరుపుకుంటారు. రథోత్సవం కోసం ఎంతో జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తున్నారు. నైపుణ్యం ఉన్నవారు మాత్రమే ఇలా పైకెక్కి డెకరేషన్ కోసం కావాల్సిన విధంగా తయారు చేస్తున్నారు. ఈ క్లోజప్ టాప్ విజువల్ షాట్ చూస్తుంటే రియల్గా అక్కడ చూసినప్పుడు కూడా అనిపించలేదు, కానీ ఇక్కడ చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పటాలన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు చాలా సాటిస్ఫై అనిపిస్తుంది. అక్కడ చూసేదానికన్నా వీడియో తీయడంలోనే ధ్యాస ఎక్కువ పెట్టాను అనమాట. వీళ్ళు రథం కోసం అంత పైకి ఎక్కి పని చేస్తున్నారు. అది చూసినప్పుడు ఎంతో సులభంగా చేస్తున్నారు కదా, వీళ్ళకేం భయం ఏదా అనిపించింది. ఎందుకంటే అంత పైనుంచి కిందకి చూస్తే ఎంతో భయం వేస్తుంది, రిస్క్ చాలా ఉంటుంది. కానీ వాటన్నిటిని వదిలి వాళ్ళు హ్యాపీగా పండగ కోసం, జాతర కోసం హ్యాపీగా చేస్తున్నారు, భయాన్ని అన్నిటిని వదిలేసి. సో వీళ్ళు అసలైన జాతర హీరోస్ అని నేను అనుకుంటున్నా. ఇక్కడ వీళ్ళు రథాన్ని కడుగుతామని నాకు చెప్పిన తర్వాత నేను ముందు జాగ్రత్తతో కొంచెం దూరంగా నించొని వీడియో తీయడం స్టార్ట్ చేశా. కానీ వీడియో తీస్తూ చాలా దగ్గరికి వెళ్ళిపోయా. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ క్లిప్లో మీకు వివరిస్తాను. హాయ్ గైస్, యూ కెన్ లుక్ ఎట్ దాట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. రథం రెడీ అవుతూ ఉంది ఉత్సవానికి. రేపు ఉంది ఉత్సవం, ఈరోజు మొత్తం రెడీ అవుతూ ఉంది. రథాన్ని కూడా కడుగుతూ ఉన్నారు. నూనెతో కడుగుతూ ఉంటే మొత్తం నూనె అంతా చిట్లిపోతుంది. యాక్చువల్లీ నీటితో కడిగితే తేరు చెడిపోతుందని, చెదలు పడతాయని నూనెతో కడుగుతూ ఉన్నారు. ఇవాళే రథోత్సవం. ఉదయం సమయమున ఊరి ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు స్వామి దర్శనార్థం నైవేద్యం తయారు చేసుకొని స్వామివారికి సమర్పించి పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇంట్లో విందు భోజనాలు తయారు చేసుకొని భుజించి సాయంత్రం వేళ రథోత్సవానికి వస్తారు. ఆ రథోత్సవాన్ని వీక్షించడానికి మనమందరం ఇప్పుడు స్వామివారిని చూసి తర్వాత అలాగే రథోత్సవాన్ని చూసేద్దామా? శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని బాగా పూలమాలలతో అలంకరించి ఉన్నారు. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి మేము గుడికి వచ్చాము. సో మిగతా దేవతామూర్తులను కూడా మీతో కలిపి చూసేద్దాం. రథం మీదకు వెళ్ళి రథం మీద ఎలా ఉంటుందనేది నేనైతే ఎప్పుడు చూడలేదు. అలాగే చాలామంది మా ఊరి ప్రజలు కూడా చాలామంది చూసుండరు రథం మీద ఎలా ఉంటుంది, లోపల ఎలా చేస్తారు అనేది. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియబోతుంది. సమయాన గ్రామ ప్రజలందరూ రథోత్సవం కోసం వస్తారు. కాదు వస్తూనే ఉంటారు చీకటి పడేదాకా. మీరు గమనిస్తే కనుక రథానికి చిన్న అరటిపళ్ళు విసురుతున్నారు. ఎందుకంటే ఎవరైనా వారి కోరికలు మనసులో అనుకొని అరటిపళ్ళు విసిరినప్పుడు అక్కడ పైన ఉన్న రథానికి పైన ఉన్న కలశానికి కనుక తగిలితే పక్కగా వాళ్ళు అనుకున్నవి జరుగుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. పల్లకిలో పార్వతీ పరమేశ్వరులు విగ్రహాలంకరణలో ఉండగా వారిని ఈ రథం చుట్టూరా ప్రదక్షిణ చేయించాక జనం స్వామివారికి పంక్తులు లేదా జేజేలు పలుకుతూ ఆలయ పూజారి గారిని రథం మీదకు ఎక్కిస్తారు.
స్వామివారు ఉన్న రథాన్ని లాగడానికి భక్తులందరూ సిద్ధమవుతున్నారు. ఆ తాళ్ళన్నింటినీ దూరంగా లాక్కెళ్తున్నారు. రథోత్సవం స్టార్ట్ అయిపోయింది. ఇక నేనేం మాట్లాడను, మొత్తం మీరే చూసేయండి వీడియో అంతా. రథోత్సవం తర్వాత శివపార్వతుల విగ్రహాలకు దృష్టి తీస్తున్నారు. ఎలా అంటే మన ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇక్కడ చేసినది చూసే మన ఇళ్లలో చేస్తున్నారు. దీన్నే సాంప్రదాయం అని అంటారు. రథోత్సవం ఎలా జరిగిందో చూపించాం కదా. అలాగే ఇవాళ మరుసటి రోజున మా ఊళ్ళో కోలాటం నడుస్తూ ఉంది. దీన్ని కోలాటం అని కూడా అంటారు. ఇది ఇంగ్లీష్లో ఫోక్ డాన్స్ అని పిలుస్తాం. మీ అందరికీ చూపించడానికి నేను ఎంతో ఎగ్జైట్గా ఉన్నాను. సో మీరు కూడా అదే ఎగ్జైట్మెంట్తో చూస్తారని ఆశిస్తూ ఇక వెళ్దాం పదండి.